కదా మన ఊర్లో మనం కొనాలి కదా. తెలంగాణ శ్యామ్ చెప్పినంత మాత్రాన ఒక నిమిషం శ్యామ్ చెప్పినంత మాత్రాన నరసింహాచారి చెప్పినంత మాత్రాన పృథ్వీ గారు చెప్పినంత మాత్రాన మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కొనరు. వాళ్ళని నిజంగానే మనం చెప్పిన దగ్గర కొనుక్కుంటే డైరెక్ట్ మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరు మనం చెప్పిన దగ్గర కొనరు. ఇక్కడ జరిగేది ఒకటే, ఒక డిస్కషన్ అంతా కూడా ఎవరి దగ్గర కొనాలి ఎవరి దగ్గర కొనొద్దని కాదు. చారి గారు ఒక నిమిషం, ఎవరి దగ్గర కొనాలి ఎవరి దగ్గర కొనొద్దని కాదు. వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ ఏ ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ ఏమైనా సొంత వ్యాపారాలు ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారా? డూప్లికేట్ వస్తువులు తక్కువ ధరకు అమ్మడం వలన, మేము ఒరిజినల్ నెంబర్ 1 మాల్ అమ్మడం వలన చెప్పడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెళ్ళండి. ఇది లీగల్, ఇది ఈ ఫైట్ లీగల్ చేయండి. మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఓ పలానా షాప్ దగ్గరికి పోయినా ఆ షాప్ వచ్చేసి మార్వాడి వాళ్ళు వ్యవహరిస్తున్న షాపు, ఆ షాప్ లో ఈ పలానా ఎలక్ట్రిసిటీ పైపు నకిలీది, ఈ నకిలీ దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఎక్కువ ధర తీసుకుంటున్నా చెప్పి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయండి. మనోజ్ భాయ్ ఒకటే, ఏ మార్వాడి దుకాణాలల్లా ఏ పెయింట్ అమ్మేటోళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఇనుము అమ్మేటోళ్ళు కావచ్చు, బల్బులు వైర్లు అమ్మేటోళ్ళు ఏ దుకాణాలకు పోయినా నీకు అక్కడ బిల్లు రాసిచ్చే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారా? పేపర్లలో బిల్లు పెట్టి రాస్తారు కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి, సేల్స్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి ఉంటాయి కదా. ఎక్కడన్నా పద్ధతి ఎక్కడ ఉందా? ఏ మార్వాడి షాపులల్లో ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్ ఎన్ని ఉన్నాయి? మెజారిటీ దగ్గర కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. ఎంటైర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే లేవు, కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. అందుకే దొంగ దందా అంటున్నాం. వీళ్ళను ఉట్టిగా అంటలేము, ఇదంతా దొంగ దందా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నారు, పృథ్వీరాజ్ చెప్తానో, శ్యామ్ చెప్తానో, లేదా నరసింహాచార్య గారు చెప్తానో, ఒక పునర్జన్మో అని అంటున్నావు కదా. అట్లా ఉండదని అంటున్నావు కదా. అంతకుముందు కూడా తెలంగాణకు జరిగేటువంటి మోసాలు ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అంతకుముందు భయాలు మేము చెప్పినాము, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత జనానికి అర్థమై అప్పుడు పోరాటానికి జెండాలు పట్టి ప్రజలకే చెప్తున్నా, ప్రజలకు అంత ముందు ఇంత మోసం జరుగుతున్నది తెలియకుండే. అందుకనే తెలంగాణ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ఆంధ్ర వాళ్ళు అన్ని మూసుకొని పోయినరు. ఈ రాజ్యం మాకు వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇంకో నాగుంబాం తీరుగా పెద్ద కొండ శిల్వ లెక్కొచ్చి వీళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ అన్యాయాన్ని మా ప్రజలకు రేపు పొద్దుగాల మేము చెప్తాము, చెప్పేదానికే మేము పూనుకున్నాము. అందుకే ఎప్పుడైతే అప్పుడు ఆంధ్రలో ఎట్లయితే అహంకారంగా మాట్లాడారో కొంతమంది ఆంధ్ర పాలకుల గురించి చెప్తున్నాను, ఆంధ్ర ప్రజల గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు సంఘాలు పెట్టుకొని కొంతమంది వీళ్ళు ఎట్లయితే మాట్లాడుతున్నారో, ఈ మార్వాడి సంఘాలు, గుజరాత్ సంఘాలు ఇప్పుడు ప్రతినిధి అంటున్నారు కదా, వాళ్ళేదో దుష్ప్రచారం మన క్యారెక్టర్ మీద, మన జీవన విధానం మీద అవమానం చేసేటైతే మాట్లాడుతున్నారో, ఇది మా ప్రజలకు చెప్పి మీరు ఏం మోసపోతున్నారు ఏంది? ఒక ఆమన్ గల్లులో అక్కడ ఉన్న 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుంచి చాలా దుకాణాలు, అరౌండ్ 20 to 30 షాప్స్ వాళ్ళు కోట్ల రూపాయలు కాదు లక్షల రూపాయలు కూడా ఆధిపత్యం కానటువంటి దగ్గర ఈ మార్వాడి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 10 ఏళ్లలో 12 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు అనేది రేపు నా తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఆమన్గల్ నుంచి కోట తిరుపతి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. బరాబర్ మాట్లాడుతాను, నేను తీసుకుంటాను. జిగ్నేష్ గారు, సో ఇక్కడ పృథ్వీరాజ్ గారు లేవట్టిన అంశం ఏంటంటే, మీరు ఎక్కడైనా పేపర్ బిల్, కంప్యూటర్ బిల్ తీసుకొచ్చిరా? ఏదైనా ట్యాక్సులు కడుతున్నారా? ఫస్ట్ ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండియా, భారతదేశంలో ఎవరైనా ఇప్పుడు అది బాధ్యత ఎవరిది? మనం సిటిజన్ కాబట్టి ఎవరైనా దుకాణంలో సామాన్ కొనుక్కుంటే మనమే అడగాలి, బాబు ఇట్లా పైసలు ఇచ్చినాము మాకు బిల్ ఇస్తలేవు అని మనం చెప్పాలి. అది మన బాధ్యత, అది మన ధర్మము. మనం బరాబర్ పైసలు ఇచ్చినప్పుడు ఏ కులపోడైనా కానీ మనం బరాబర్ అడగాలి, బాబు ఇట్లా పైసలు. జిగ్నేష్ గారు నేను మాట్లాడతాను, ఒక్క నిమిషమే. కోట తిరుపతి గారు మాట్లాడేది. తిరుపతి గారు, నేను మనోజ్ను మాట్లాడుతున్నా, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. రైట్. పృథ్వీ గారు, నిన్నటి నుంచి కానీ గత 2-3 రోజుల నుంచి ఒకటే అంశం, ఆమన్ గల్లు బంద్ పిలుపునిచ్చిన తర్వాత ఈ ఉద్యమం మరింతగా మారిపోయింది. సో ఏంటి ఆమన్ గల్లుకు సంబంధించి ఏంటి అసలు మీరు ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ అయ్యారు? పృథ్వీ గారు ఒక అంశం లేబట్టింది ఏంటంటే, 40 ఏళ్ళుగా అక్కడ మీరు వ్యాపారాలు చేస్తున్న వారు, కనీసం అక్కడ ఇంకా బతుకు తెరువు చక్కగా లేదు. కానీ 10-15 నుంచి వచ్చిన వారి ఈ మార్వాడికి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా 200 కోట్లకు పోయినాయి. ఎట్లా పోయారు వాళ్ళంతా 200 కోట్లకు? ఎట్లా సాధ్యమైంది? మరి మీకెందుకు సాధ్యం 40 ఏళ్ళ నుంచి బిజినెస్ లో? మా దగ్గర ఎస్టీస్ చాలా మాక్సిమం స్వర్ణకారుల దగ్గర తీసుకోరు గోల్డ్, వాళ్ళ దగ్గర ఇస్తారు. ఓకే. అయితే ఇంకోటి, ఒకడు లీడర్, ఒక ఊరిలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ పట్టారు, వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. ఓకే. వాళ్ళ మెంటాలిటీ అది బట్టి ఒక లీడర్ పట్టారు, ఆ ఎస్టీస్ ఉన్న ఊర్ల తండలల్లో వాటి పట్టుకొని వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. కంటిన్యూ ఆ ఊరు కంటిన్యూ కదులుతుంటది. ఓకే. సో అంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకునేది, ఇప్పుడు వ్యాపారాలు అక్కడ ఎవరి వారైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్ ఒకటి ఏంటంటే, ఇండియాలో వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత అక్కడ ప్రజలు కొంటున్నారు కదా, ప్రజలే కొనేది.
అవును వాస్తవమే. మేమేమంటున్నాం సార్, ఇది వ్యాపార పరంగా మేము వ్యాపార పరంగా మాకు జరిగేది ఏంటంటే కిరాణం ఉంది, 100 రూపాయలు ఆయిల్ లీటర్ అంటే వాళ్ళు 95 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తుండో ఎట్లా ఇస్తున్నాడో మాకు తెలియదు. మార్వాడీస్ ఓన్లీ అదే మార్వాడీస్ నుంచి మాకు డెలివరీ రాదు. హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఉన్నారు, డీలర్స్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ సేల్స్ మెన్స్ వాళ్ళే ఉన్నారు. సో మీకు ఇచ్చేది వాళ్ళే, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే? కాదు మాకు రావు అవి వచ్చి మార్వాడీస్కే పోతుంటాయి కంటిన్యూ. వాళ్ళ దగ్గర ఉన్న మార్వాడీస్ మీకు హోల్సేల్ నుంచి వచ్చేవి వేరే. మాకు వచ్చేదానికి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పడేవారు కదా. మా దగ్గర మార్కెట్ పొజిషన్ కానీ దెబ్బతింటుంది మా దగ్గర. వాళ్ళు ఇసుకలు సెకండ్స్ హిందుస్థాన్ కానీ ప్లస్ మన ఎలక్ట్రికల్ కానీ ఈ 2 ఐటమ్లలో మాత్రం మొత్తం. సో ఏంటి మరి వాళ్ళకెట్లా తక్కువకి వస్తున్నాయి, వాళ్ళకెట్లా తక్కువ అమ్ముతున్నారు, మీరెందుకు అమ్మలేకపోతున్నారు? సెకండ్స్ అనేది ప్రూఫ్ కావాలనిసిన అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు కానీ ఎంక్వైరీ చేసుకుంటే అనుకో ఖచ్చితంగా మీకు బయటపడతాయి. ఓకే, అది నేనేమన్నా అంటే మేము అభాండాలు చేసి వాళ్ళ మీద ఏదో ఉంటారని కాదు, వాస్తవాలు తెలుసుకుంటే మీకు తెలిసిపోతాం. సో ఈ రకంగా తక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రజలు అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. అవును సార్, మొత్తం అదే ఉంది. సో సెకండ్స్ అంటే సెకండ్ మాల్ సబ్స్టాండర్డ్ పక్కా సెకండ్స్. మరి ప్రజలకు తెలియదంటారా? ప్రజలకు తెలియదా? అది ప్రజలు గమనిస్తారు. ఉన్నారు సార్, ఈ రోజు వచ్చేది ఇవాళ రేపు అంతా గొర్రెల దాపుడు మొత్తం ఎట్లా ఉంది మాది అంతా మాక్సిమం 60% మా చుట్టూ సరౌండింగ్ 294 ఊర్లు ఉన్నాయి మా చుట్టూ సరౌండింగ్ లో. ఓకే, తండాలు అన్ని కలిసి కడతాల మండలం, తలకొండపల్లి మండలం, మాడుగుల మండలం, ఆమన్గల్ మండలం 4 ఊర్లో కవరేజ్ చేసుకుంటే అది పరిస్థితి. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నేను మాట్లాడతా, ఫోన్ లైన్లో ఉంటా. జిగ్నేష్ గారు, సో అంటే ఇక్కడ ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, మీకు అర్థమైంది, వినిపించిందా? సో సెకండ్స్ అమ్ముతున్నారు, మాట్లాడదాం, సెకండ్సా ఫస్టా ఏంది అనేది మాట్లాడదాం. బట్ వాళ్ళు అమ్మేటువంటి ధర కంటే కూడా సేమ్ ప్రోడక్ట్ అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కొంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అంటే మీరు లాభార్జన ధనార్జన ధ్యేయంగా అమ్మడం లేదా, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? లేదు సార్, అలా ఎక్కడ వస్తున్నాయంటే ఈ కంపెనీ వాళ్ళకు ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ ఫైనాన్షియలీ క్రైసిస్ ఉన్నాయి. గుజరాతీ మార్వాడి వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపాయల సామాన్ ఆయన 10 పీస్ తీసుకుంటే ఆయన అంటారు నేను 100 పీస్ తీసుకుంటా సార్, ఏం రేట్ ఇస్తారు? ఆయన 90 రూపాయల ఇస్తే ఈయనకు వేరేలకు ఏమో క్రెడిట్ కానీ లేకుంటే 10 పీసే తీసుకుంటే ఆయనకు 100 రూపాయలు చెప్తారు. వేరేకు ఎవరైనా పైసలు ఎవరైనా కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నారు లేకుంటే అది కంపెనీ పాలసీ మ్యాటర్ ఉంటుంది సార్. అది ఒక మాట. తీసుకుంటే 90 రూపాయలు ఇస్తారు సార్, మీరు 10 పీస్ తీసుకుంటే మీకు 100 రూపాయలు ఇస్తారు. అయితే నేను 90 రూపాయలు కొనుక్కొని 100 రూపాయలు అమ్మొచ్చు. నేను అది సెకండ్ డే అనుకున్నా, ఎందుకు అనుకుంటారు సార్ తమరు? అచ్చా, ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు మీదే మాట చెప్తా. ఏ వస్తువు కానీ కిరాణా కానీ లైట్ కానీ ఒక 6 నెలలకు సంవత్సరానికి అవసరం పడుతుంది సార్. ఇప్పుడు జిగ్నేష్ జోషి కానీ ఇంకొక మార్వాడి కానీ ఇంకొకటి లోకల్ యాదవ్ గారి ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఇప్పుడు పాలు ఉంటుంది, పాలు మిక్స్ చేస్తే మనం తీసుకుంటామా? అట్లా మా దగ్గర కూడా డూప్లికేట్ అమ్మితే ఒక్కసారి 2 సార్లు వస్తారు, వేరేసారి దుకాణం ముంగట వచ్చి లొల్లి పెడతారు. ఏం సార్ మేము పైసలు ఇచ్చినాక ఎట్లా మాల్ ఎందుకు ఇచ్చినావు? ఈ బిల్ గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. చట్టం దాని పని చేస్తారు. మీరు కస్టమర్ కి చెప్పండి. మనం తెలంగాణలో మేము కూడా వెంబడి వస్తాము, ప్రజలకు చెప్పాలి. మీరు ఎక్కడ మెటీరియల్ తీసుకుంటే ఫస్ట్ బిల్ అడగండి. అది మీరు బిల్ అడగకుంటే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ట్యాక్స్ కట్టలేరు. నేను బరాబర్ చెప్తా, నేను కూడా బరాబర్ చెప్తా. మీరు ఎట్లా చెప్తారు కదా, నేను కూడా చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర వచ్చి ముక్కు తాగాలి. గుజరాత్ వాళ్ళకు మీరు అన్నారు కదా దేశద్రోహులు, బరాబర్ మీకైతే నీ అహంకారాన్ని నువ్వు నా ప్రజలను తాగుబోతులని చూస్తున్నది, నీ అబద్ధాల మాటలను చూస్తున్నది. నీ సంగతి కూడా అన్ని తీస్తాం, నీ ప్రగతి కాలేజ్ కథలు, నీ ఇళ్ళలు అన్ని తెలుసు మాకు. ఉన్నది అన్ని తీస్తాం. నీ సంగతి, నీ ప్రగతి కాలేజ్ సంగతి అన్ని తీస్తాం. పైసాబ్ నువ్వు అహంకారంగా మాట్లాడుతున్నావు. నీకు ఇక్కడ ఇల్లీగల్ గా పైసలు సంపాదించి ఒక సంఘం పెట్టుకొని నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతులు అన్నావు. 1000-2000 తీసుకొని తాగి పంటారని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వాలను అవమానించినట్టుగా మాట్లాడినవు. నిన్ను వినండి, జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవయి ఈడ, జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవయి, చూద్దాం, అది కూడా చూద్దాం. జిగ్నేష్ భాయ్ సాబ్ అభి దేఖేంగే, వక్త్ హై అభి దేఖేంగే. ఈడ కాదు, మేము జనంలో ఉండేటోళ్ళం, మీకు తెలియదు. అడుగుతున్నారు, జిగ్నేష్ మాట్లాడండి.
సారు ఇప్పుడు గుజరాతీ మార్వాడి 15 రోజు తర్వాత పైసలు తీసుకుంటే ఎవరైనా కొనుక్కుంటారు. ఇప్పుడు సాయబోళ్ళు ఉచ్చబోస్తున్నారు, ఉంచుతున్నారు, అయినా మనం తీసుకుంటలేమా? ఇది ఒకటి సమాజీ సనాతన ధర్మంకి ముక్కలు చేసేది ప్రాజెక్ట్ ఇది. మళ్ళీ చెప్తారు ఒకసారి మళ్ళీ సాయబోళ్ళు ఏదో ఒక పద్ధతి ప్రకారము సనాతన ధర్మంలో ముక్కలు చేయాలి. సాయబుల్ అంటే సాయబ్ అంటే ఏంటి మళ్ళీ చెప్తారా? సాయబోళ్ళు ఏదో అన్నారు. సాయబోల్ అంటే జాలి టోపీ వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం, అయినా మనం కొంటున్నారా? వాళ్ళకి చెప్తున్నారా? వెళ్ళిపోమని వాళ్ళు ఫస్ట్ అంటున్నారు. వీళ్ళు ఎవరు సార్? హైదరాబాద్ మాది అంటున్నారు. నిన్ననే మీరు ఒక ఛానల్లో చూపెట్టారు. జిగ్నేష్ గారు ఒక్కసారి నా మాట వినండి. మీరు అన్నది ఏంటి? సాయబోల్ అంటే ముస్లిమ్స్ అంతేనా? అంతే. వాళ్ళు ఉమ్మేస్తున్న వస్తువులు కొంటున్నారు అంటున్నారా? మీరు అదేనా మాట్లాడేది? అట్లా సార్, అది ఎన్నో చూపెట్టినా కూడా మనం ఏం చేయగలుగుతున్నాం సార్? మన ప్రజలకు ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా